అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మళ్ళీ మేము ముందుకే వచ్చేసాము, కావ్య ఊహా అండ్ లిపి. అండ్ ఈరోజు మేము ఒక డబ్బింగ్ సినిమాని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ మూవీని కూడా లాస్ట్ పాడ్కాస్ట్లో లాగా ఎవరు కోరలేదు, సో మేమే ఈ పాడ్కాస్ట్ అనుకుని చేస్తున్నాము. సో ఎవరు అడగలేదు ఈ మూవీ పాడ్కాస్ట్ చేయమని. బట్ మూవీ పేరు చలి. సో ఇది ఒరిజినల్ మూవీ పేరు మిన్నల్లే, తెలుగులో చలి. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది గౌతమ్ మీనన్. అండ్ ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది మాధవన్, అబ్బాస్ అండ్ రీమా సేన్. ఈ మూవీకి మ్యూజిక్ని అందించిన వాళ్ళు హారిస్ జయరాజ్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ, రామ్ కామ్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ సో ఫస్ట్ లిపి నుంచి స్టార్ట్ చేద్దాము. లిపి, ఎన్నిసార్లు చూసావు ఈ సినిమా? ఎంత ఇష్టమా ఇష్టం లేదా? ఈ మూవీని నేను ఫస్ట్ టైం చూసిన అక్క మీతోటే. ఐ డోంట్ రిమెంబర్ ఎప్పుడో యాక్చువల్లీ థియేటర్కి వెళ్ళి చూసినట్టున్నాము ప్రాబబ్లీ. నువ్వు, నేను, లిపి, ఊహా, ఇంకా నా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. యా, సో అప్పుడు ఫస్ట్ టైం. తర్వాత ప్రాబబ్లీ ఇండియాలో ఉన్నప్పుడు టీవీలో వచ్చినప్పుడు చూసినట్లున్నాను, కానీ నా అందరూ నేను పెట్టుకున్నైతే చూడలేదు. బట్ ఈ మూవీ నాకు ఇష్టం. నాకు కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది ఆ సాంగ్స్కి. సెకండ్ టైం అయితే రీసెంట్ టైమ్స్లో అయితే చూడలేదు ఇంకా. లైక్ అట్లీస్ట్ 10 years అవుతుంది. కావ్య? సో నేను కూడా ఆబ్వియస్లీ మూవీ చాలాసార్లు చూసాను. మేబీ ఇండియాలో ఉన్నప్పుడు, టీవీలో వచ్చినప్పుడు, ఫస్ట్ టైం థియేటర్లో చూస్తాను రిలీజ్ అయినప్పుడు. ఎందుకంటే నేను అప్పట్లో మాధవన్కి చాలా పెద్ద ఫ్యాన్ ఉండేదాన్ని. సో ఆబ్వియస్లీ సఖీ తర్వాత ఇంకా పెద్ద హిట్ అతను నచ్చిన మూవీ ఆ ఏజ్లో అంటే ఇదే. దాని తర్వాత ఇంకేం మూవీస్ రిలీజ్ కాలేదు, ఏం నచ్చలేదు. బట్ ఈ మూవీ మాధవన్ కోసం మరీ చూసాను. సో అప్పుడు నాకు నచ్చింది. అండ్ మ్యూజిక్ చాలా నచ్చింది అప్పట్లో. అండ్ నెక్స్ట్ రీవాచ్ రేట్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే చాలా ఈజీగా చాలా జోక్స్ ఉంటాయి. సో నేను ఆ మూవీ మనం మాట్లాడుకున్నప్పుడు హైలైట్ చేయాలి ఒక పర్ఫార్మెన్స్ గురించి. బట్ యా, ఓవరాల్ చాలా ఫీల్ గుడ్ మూవీ. ఈవెన్ దో మా మదర్ చాలా అగేన్స్ట్ ఈ మూవీ. ఊరికే అసలు అబ్బాయి మోసం చేస్తారని మా మమ్మీకి చాలా నెగటివ్ మూవీలా అనిపిస్తుంది. బట్ ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ లాగా అబ్బాయి పాపం మా అబ్బాయి సైడ్ నుంచి ట్రై చేసుకుంటాడు. సో నాకు కొంచెం ఆ పాయింట్ పైన సాఫ్ట్ కార్నర్ ఉంది. అండ్ యా, మోస్ట్ రీసెంట్లీ ఇప్పుడే పొద్దున కొంచెం 1.75 స్పీడ్ పెట్టుకుని చూస్తాను. సో ఫ్రెష్గా ఉంది మైండ్లో మూవీ. నేను ఈ మూవీ చాలాసార్లు చూసాను. ఎన్నిసార్లు చూసానంటే నాకు ఇంకా బోర్ కొట్టేసింది. ఇంకా నేను చలిలో ఒక్క సీన్ కూడా చూడలేదు మళ్ళీ, అన్నిసార్లు చూసాను నేను. సో నాకు చాలా ఇష్టమైన మూవీ. అండ్ ఒక విషయం చెప్తాం అనుకున్నాను. యాక్చువల్లీ మీ ఇద్దరికి కూడా తెలియని ఒక విషయం ఏంటంటే, సో ఈ చలి సినిమా చూసిన తర్వాత నేను నిప్పు లాంటి నిజం ఏంటంటే చాలా మందికి చెప్పాను, మీ ఇద్దరికి తెలియదు. సో ఈ పాడ్కాస్ట్ లో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఈ హీరోయిన్ క్యారెక్టర్ నేను చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఎలా అంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ అనమాట. ఆ అమ్మాయి చక్కగా ఫోన్లో పనిచేస్తూ ఒకటే ఒక అపార్ట్మెంట్ సొంత ఇంట్లో ఉండి అండ్ వర్క్ చేసి చార్టెడ్ అకౌంటెంట్, అది కూడా CA, అండ్ అంత ఇండిపెండెంట్గా అలా ఉండడం చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి అనుకునేదాన్ని అనమాట. నేను కూడా పెద్దాక ఇలానే ఒక ఇంట్లో ఉండి ఇలా జాబ్ చేయాలి అని. సో ఆ కోరిక తీరింది. సో లాఫియట్లో నేను పనిచేసినప్పుడు, నేను ఫస్ట్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు క్యాటర్పిల్లర్లో పనిచేస్తున్నప్పుడు అనుకున్నాను, సో అచ్చము రీనా లాగా, ఈ మూవీలో అమ్మాయి పేరు రీనా, సో రీనా లాగా నేను కూడా అయ్యాను అనుకున్నాను. బట్ అది సో నన్నైతే చాలా పాజిటివ్గా ఇన్స్పైర్ చేసిన మూవీ ఇది. సో ఎంతమంది ఇన్స్పైర్ చేసిందో తెలీదు, ఇది ఒక్కటి షేర్ చేద్దాం అనుకున్నాను. అగ్రీమ్లు నాకు పైన కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అమ్మాయి ఇండిపెండెన్స్. కాకపోతే ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి పెద్ద కుడోస్. ఎందుకంటే అన్ని మూవీస్లో లాగా చూపించకుండా ఈ అమ్మాయిని ఒక రియలీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్, సక్సెస్ఫుల్ ఒక పర్సనాలిటీ ఉంది అమ్మాయికి. లైక్ అమ్మాయి ఏమంటారు, వచ్చి డాన్స్ చేసి పాటకు వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోయే టైప్ కాదు, అలా కాదు. సో అమ్మాయికి నిజంగా ఒక పర్సనాలిటీ ఒకటి ఇస్తాడు. ఒక అమ్మాయికి ఒక క్యారెక్టర్ ఇస్తాడు. అమ్మాయికి తన ఓన్ ఇది ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ అమ్మాయి, చాలా డిసిప్లిన్ అమ్మాయి, సో మంచి అమ్మాయి అలా అనిపిస్తుంది. నేను ఒకటి చెప్పనా, యాక్చువల్గా ఇప్పుడు అక్క నువ్వు స్ట్రిక్ట్ అంటే గుర్తొచ్చింది. ఆ అమ్మాయి స్ట్రిక్ట్ అంటే నాకు నీలాగానే అనిపిస్తుంది కొంచెం. నువ్వు కూడా అంతే స్ట్రిక్ట్. చెప్పాలి అని మరి చెప్పేది చెప్పలేసుకునే టైప్స్ కాదు. కానీ నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఎస్పెషల్లీ ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెము లూజన్ అప్ అయ్యావు. కానీ
నాకు ఆ అమ్మాయి ఆ స్ట్రిక్ట్ ఏమంటారు బై ద బుక్ టైప్స్ లో కొన్ని చోట్ల నాకు నువ్వే గుర్తొస్తావు. యా ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి ఒక లేట్ వస్తే ఆ అమ్మాయి కోపం తిట్టి వెళ్ళిపోతుంది వెయిట్ చేయకుండా. సో అండ్ ఆ అబ్బాయి ఊరికే పాపం అమెరికా గొప్పలు చెప్తూ ఉంటే తిడుతుంది. సో యా ఐ అగ్రీ లో అమ్మాయి నిజంగా చాలా మంచి క్యారెక్టర్, చాలా ఏమంటారు ఇన్స్పిరేషనల్, పాజిటివ్, బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. యా అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మూవీ చాలా డిఫరెంట్ స్టోరీ, లైక్ ఓకే చాలా లవ్ స్టోరీస్ వస్తాయి, సో ఇందులో చక్కగా మంచి లవ్ స్టోరీ. ఇంకొకటి ఏం చెప్పాలంటే ఈ మాధవన్ క్యారెక్టర్ కూడా చాలా మంది అబ్బాయిల్ని చాలా ఇన్స్పైర్ చేసింది. ఎస్పెషల్లీ ద ఫస్ట్ క్యారెక్టర్, అదే కాలేజ్ లో చిన్న రౌడీ ఉంటారు, మ్యాడీ మ్యాడీ ఓ ఓ మ్యాడీ. కాలేజ్ లో అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆ పేరు చెప్పను. సో ఆ అబ్బాయి ఎంత ఇన్స్పైర్ అయిపోయాడంటే ఆ అబ్బాయి వచ్చి మా అబ్బాయి లాగానే ఒక చిన్న రౌడీలా ట్రై కాలేజ్ లో ట్రై చేసి ఇలాగా ఏదో ఇలాగా అప్పట్లో ఎలా అంటే గుడ్ బాయ్స్ కాకపోతే ఈ మూవీ ఎలా చేసిందంటే బ్యాడ్ బాయ్స్ ఇంకా ఎక్కువ బెటర్ గుడ్ బాయ్స్ కంటే లాగా కొంచెం ప్లస్ ఈ మూవీలో ఆ అబ్బాయి మెకానికల్ ఇంజనీర్, సో దాని తర్వాత చాలా మంది అబ్బాయిలు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఎలా చూపిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమో చాలా మంచి అబ్బాయి, మెకానికల్ ఇంజనీర్ ఏమో ఒక రౌడీ ఫెల్లో. కానీ మూవీలో ఏమంటారు తెలుసా, ఎవరు డబ్బింగ్ రాసారో తెలియదు కానీ అబ్బాస్ నేమో బుకీ బాయ్, మాధవన్ ఏమో పోక్రీ బాయ్. అంటే టీచర్ ఫెలో అనడానికి బుకీ బాయ్ అంటే అబ్బాయి చాలా మంచిగా చదివి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకుంటే అందుకని బుకీ బాయ్. సో ఎవరు డైలాగ్స్ రాస్తారు కానీ కొంచెం ఫనీ డైలాగ్స్ ఉంటాయి మూవీ మొత్తం, జోక్స్ చాలా ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ. అవును కరెక్ట్, నువ్వు చెప్తుంటే అదొక క్వశ్చన్ నాకు. ఈ జోక్స్ బాగుంటాయి కానీ తమిళ్లో ట్రూ ట్రాన్స్లేషన్ తమిళ్లో వేరే జోక్స్ ఉండదు, నాకు అర్థం కాదు. బికాస్ ఎలా అంటే పేరేంటి అంటే ఏదో అమ్మ అంటుంది అంటే పోమ్మ అంటాడు. సో అది తమిళ్లో అలాంటివన్నీ ట్రాన్స్లేషన్ ఎలా కుదిరిందో లేదంటే తెలుగులోనే పెట్టారో అర్థం కాలేదు. కొన్ని ట్రూ ట్రాన్స్లేషన్, కొన్ని మోడిఫై చేశారు. తమిళ నుంచి ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా తెలుగుకి ఇమిడియేట్ అట్టు. ఓకే, అన్లైక్ మన ఏఎం రత్నం లిరిక్స్ లాగా కాకుండా కొంచెం మోడిఫికేషన్స్ ఉన్నాయి. యా ఆబ్వియస్లీ మాధవన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా అతను కూడా చాలా సక్సెస్ఫుల్. ఈవెన్ దో మెకానికల్ ఇంజనీర్ పొక్కిలాగా ఫినిష్ చేసినా కూడా తను కూడా చాలా ఇంటెలిజెంట్. తనకి సింగపూర్ లో $10,000 ఆఫర్ ఇస్తారు. సో తను కూడా చాలా సక్సెస్, చాలా ఇంటెలిజెంట్ బేసికలీ. సో అది మంచిగా అనిపిస్తుంది. చెప్పలేదు కానీ చెప్పలేదు ఫినిష్. సో కావ్య చెప్పిన దానికి ఏం చెప్తాను అనుకున్నా అంటే ఇది టిపికల్ టీనేజ్ అమ్మాయి లవ్ స్టోరీ కాదు. ఇద్దరు సక్సెస్ఫుల్, ఇద్దరికి జాబ్స్ ఉంటాయి, ఇద్దరు చాలా అందరూ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ చాలా మెచ్యూర్ లవ్ స్టోరీ ఇది. అంతేగాని టీనేజ్ అబ్బాయి ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తాడు, డబ్బులు ఉండవు, ఇలా చాలా మూవీస్ లో ఉంటాయి కదా, అలా ఉండదు. ఓకే చెప్పలేదు. నాకు నచ్చిన ఒకటి ఏంటంటే ఆ అబ్బాయి చీట్ చేశాడని తెలియగానే ఆ అమ్మాయి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అంతేగాని మిగిలిన మూవీస్ లాగా ఏదో సెంటిమెంటల్ ఫూల్ లాగా కాకుండా అమ్మాయి చెప్పినట్లు నువ్వు నన్ను మోసం చేసావు టైప్స్ లోనే కొంచెం రూడ్ గా ఉండి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ సో నాకు అది నచ్చింది కదా, బికాస్ వాళ్ళ తాతయ్య కూడా వస్తారు. వాళ్ళ తాతయ్య వచ్చినా కూడా ఆ అమ్మాయి చాలా నో చెప్పేసి అదేదో మూవీలో త్రిష కొట్టినట్లు కాకుండా కరెక్ట్, త్రిష కోట శ్రీనివాసరావు కొడుతుంది వెంకటేష్ మూవీలో. అలా కాకుండా డిగ్నిఫైడ్ గా ఏజ్ కి కాస్త రెస్పెక్ట్ ఇస్తుంది, మాట్లాడుతుంది. సో గుడ్ క్యారెక్టర్ ఓవరాల్ గా. అంటే డిగ్నిఫైడ్ పీపుల్ మొత్తం. లైక్ స్టార్టింగ్ లో కొంచెం శిల్పితనం అల్లరితనం ఉంటుంది కాలేజ్ లో, తర్వాత అందరు మంచిగా డిగ్నిఫైడ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్. ఇది ప్యూర్లీ లాగా ఎలా అంటే మనసుకు సంబంధించిన మూవీ, వేరే అంతా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి. ఎలాగా అబ్బాయి అమ్మాయిని కన్విన్స్ చేస్తాడు అనేది స్టోరీ. సో బాగుంటుంది. అండ్ ఇంకొకటి చాలా అండర్ రేటెడ్ పాయింట్, వివేక్. ఈ మూవీకి వివేక్ కామెడీ హైలైట్. చెప్పు. సారీ టు ఇంటరప్ట్, కాకపోతే అది ఉంటుంది చూడు, ఒక వన్ ఆఫ్ ద సీన్స్ లో ఇలాగా బ్యాగ్ ఓపెన్ చేస్తారు, నేను ఒకటి చూపిస్తాను టింగ్ 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 డిష్ అంటే ఓ ఇన్విజిబుల్ మ్యాటరా అంటాడు. దాని పెట్రోల్ బంక్ సీన్ కూడా, పెట్రోల్ బంక్ లో ఎంత కొట్టించా అంటే 1000 లీటర్స్ కొట్టించా అంటే కుదరదు కదా, ఒక 10 లీటర్స్ కొట్టించేదో అంటాడు. అండ్ ఇంకొకటి ఒక కప్పు తీసి చూపిస్తాడు కదా ఆ ఇన్విజిబుల్ మ్యాటర్. తర్వాత ఇలా కప్పు, ఒరే ఏంట్రా వైన్ షాప్ లో కొట్టేసుకొచ్చావా అంటాడు.
అని ఇంకొకటి యాక్సిడెంట్ అవుతుంది కదా, యాక్సిడెంట్ అయితే లారీ కింద ఉంటే నిమ్మకాయ తీసుకుని కాదు దిష్టి బొమ్మ ఉంటే ఏంటి ఓనర్ ఫోటో ఎక్కడ తగిలిచ్చారు అంటాడు. జోక్స్ చాలా బాగుంటాయి ఆ అబ్బాయివి. తర్వాత ఈ బైక్ ఎవరు డ్రైవ్ చేస్తున్నా అంటే నా ఎనిమి డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్తాడు. సో యాక్చువల్లీ అబ్బాయి పెద్ద పార్టీ ప్లే చేస్తారు కదా, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వాసుకిని కల్పించింది అబ్బాయే. సో అబ్బాయి చాలా పెద్ద రోల్ అండ్ మంచి ఫ్రెండ్ కూడా. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ అబ్బాయి వచ్చి కూర్చుని కింద కూర్చుని వెయిట్ చేస్తూ అలా ఉంటాడు కదా. అవును. సో బాగుంటుంది. మంచి క్యారెక్టర్, చాలా ఫనీ క్యారెక్టర్, చాలా నవ్వు లాఫబుల్ జోక్స్. పాపం రియల్ లైఫ్ లో చనిపోయాడు ఆ అబ్బాయి. నాకు అందులో వాళ్ళ తాతయ్య క్యారెక్టర్ కూడా నాకు నచ్చుతుంది. ఆయన కూడా రియల్ లైఫ్ లో చనిపోయాడు. ఈ మూవీ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎంత పెద్ద పాపులర్ అయింది కదా. ఆ అమ్మాయి ఇలా కార్ లో నుంచి వచ్చి ఆ మ్యూజిక్, ఆ చలి చాలా ఫస్ట్ టైం అలా ఇంట్రడ్యూస్ చేస్తారు ఒక హీరోయిన్. కానీ ఈ మూవీ తమిళ్లో మిన్నలే అంటే లైట్నింగ్. సో ఆ లైట్నింగ్ లో అమ్మాయిని చూస్తాడు, అప్పుడే ఆ అమ్మాయి అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో బాగుంది. తెలుగులో ఎందుకు చలి అని పెట్టాడు. సెకండ్ మూవీ వచ్చింది, అది సక్సెస్ఫుల్ అని కాబట్టి చలి. అదేదో మెరుపు అదేదో పెడితే మెరుపు అని పెడితే ఎవరు చూడరని. నువ్వు మెరుపు సినిమాకి వెళ్తావా, ఓహా చలి సినిమాకి వెళ్తావా, ఆబ్వియస్లీ చలికి వెళ్తావు. అమ్లు మూవీ ఎలా ఉంటుంది అంటే సైకాలజీ పైన ప్లే చేయడానికి ఉంటుంది. ఆ టైటిల్ సైకాలజీ పైన ప్లే చేసేందుకు, అందుకనే సఖీ అని పెట్టినందుకు చలి అని పెట్టారు. అండ్ ఈ మూవీలో చాలా ఐకానిక్ సీన్స్ అది కూడా బాగుంటుంది. నువ్వు చెప్పిన సీన్ లో నేను బెంగళూరుని రాజేష్ నుంచి మాట్లాడుతున్నాడు అంటాడు. అవును. సో అది ఆబ్వియస్లీ చాలా ఐకానిక్, ఆ మ్యూజిక్ చాలా ఐకానిక్. కాకపోతే ఇంకా కొన్ని సీన్స్ చాలా ఫన్నీ, గుర్తుండిపోయే సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చైనీస్ రెస్టారెంట్ వెళ్ళినప్పుడు చికెన్ తింటాడు చూడు, ఐ లవ్ చికెన్ అని చెప్పి తర్వాత వెళ్ళి వామిటింగ్ చేసుకుంటాడు. అది చాలా మెమరబుల్ సీన్. అది కూడా నాకు అర్థం కాదు, ఆ రోజు ఉపవాసమో లేదంటే ఈ రోజు నేను చికెన్ తినకూడదు వెజిటేరియన్ ఏదో చెప్పొచ్చు కదా. రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చున్న తర్వాత అమ్మాయి చికెన్ చాప్స్ అంటుందా, నీకు ఇష్టం లేదా, లేకపోతే నీకు ఇష్టం అని మమ్మీ చెప్పింది సంథింగ్ ఏదో అంటే మీకు ఇష్టమని మీ డాడీ చెప్పారు. కానీ వాళ్ళు క్రిస్టియన్స్, ఉపవాసాలు వ్రతాలు ఉండవు కదా వాళ్ళకి. ఓకే ఓకే. రాజీవ్ సామ్యూల్, అదే అదొక మెమరబుల్ సీన్. టెలిఫోన్ వైర్ కట్ చేసే సీన్ కూడా బాగుంటుంది. అబ్బాయి వివేకలో ఉండి అరే కాచిపెట్టేసానే అంటాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకేదో విసిరేస్తే అయ్యో ఇప్పుడు కూడా కరెక్ట్ గా కాచిపెట్టేసానే అంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి కట్ చేయడం ఇష్టం ఉండదు కదా. సో ఆ సీన్స్ కూడా బాగుంటాయి. కాదు, ఇంకొక పాపులర్ సీన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని ఒక గార్డెన్ కి తీసుకెళ్తాడు. అది తర్వాత ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తీసుకెళ్తే కార్ ఆగిపోతే అమ్మాయి చక్కగా గుట్కు దోశలు తింటూ ఉంటుంది. లైక్ అమ్మాయికి అన్ని సింపుల్ థింగ్స్ ఇష్టము. అమ్మాయికి అది ఈ అమ్మాయి కూడా ఇండియాలో ఉండడమే ఇష్టము. లైక్ ఇలా చిన్న చిన్న ప్లెజర్స్ ఎక్కువ ఇష్టం, పెద్ద పెద్ద ఫ్యాన్సీ థింగ్స్ కంటే. అండ్ నెక్స్ట్ బర్త్డే గిఫ్ట్ ఏమో ఒక ఇండిపెండెంట్ ఉమెన్ చిన్న ఏదో ఇస్తాడు, టాయ్ దాని ఏమంటారు పోర్సిలిన్ థింగ్. సో అది అన్ని బాగుంటాయి. లైక్ అన్ని చాలా మెమరబుల్. టింగ్ 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 తిరుగుతూ ఉంటుంది, ఇలా ఓపెన్ మ్యూజిక్ బాక్స్ లాంటిది ఏదో. కాదు, ఒక చిన్న కలెక్టిబుల్ లాంటిది, చిన్న స్టాచ్యూ లాంటిది ఇస్తాడు కదా. ఇలా కూర్చుని ఉంటుంది ఆ అమ్మాయి, ఇలా కూర్చుని ఉంటుంది, ఏదో ఇస్తాడు. అప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా ఇలా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఇలానే ఉంటావు కదా అంటాడు. తిరిగేది మెరుపులు వెళ్ళిపి. దాని తర్వాత ఈ వివేక్ అప్పటి నుంచి జోక్స్ గురించి ఆలోచిస్తున్నా. దాని తర్వాత ఈ అమ్మాయికి ఏదో తెలిసిపోతే అదే అంటే వాళ్ళ తాతయ్య నువ్వు ఇంకొక గెటప్ వేసుకుని ఎలా అంటే ఎన్ని గెటప్ వేయాలంటే అప్పుడు అంటాడు కమల్ హాసన్ లాగా ఇలా గెటప్లు వేస్తూనే ఉండాలి నువ్వు అంటాడు. సో చాలా బాగుంటుంది. లైక్ అన్ని అండ్ ఆ క్లైమాక్స్ లో కొంచెం అన్కంఫర్టబుల్ సీన్స్ అనిపిస్తాయి కానీ మూవీ 90% చాలా ఈజీ గోయింగ్. అన్కంఫర్టబుల్ సీన్స్ ఏముంటాయి? అదే అమ్మాయికి తెలిసిపోయినప్పుడు నిజం. అండ్ మేఘంలా నేను బాగుంటుంది ఆ పాట. సో నీకు ఆ సాడ్ పార్ట్స్ నచ్చలేదు? అమ్మాయి కూడా వెరైటీగా షవర్ లో కూర్చుని షవర్ ఆన్ చేసి కూర్చుని ఏడుస్తుంది.
అది కూడా వెరైటీ. ట్రూత్ బి టోల్డ్ నేను చాలాసార్లు అనుకున్నా నేను కూడా ఇలాగే షవర్ ఆన్ చేసుకుని ఏడుస్తా అనుకున్నా, కానీ గాడ్స్ గ్రేస్ అలాంటి పరిస్థితి రాలేదు నాకు. బట్ యా, ఎందుకు స్నానం చేస్తూ ఏడవచ్చు, కూర్చోవడం ఎందుకు? ఏమో అప్పట్లో అది నాకు వెరైటీగా అనిపించింది. బట్ యా, అలాంటి సిచ్యువేషన్ రాలేదు మరి బాత్రూమ్ లో కూర్చుని ఏడ్చే అంత. అండ్ ఇంకొకటి ఈ మూవీకి హైలైట్ మ్యూజిక్. హారిస్ జయరాజ్ సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయారు. తన ఫస్ట్ మూవీ కదా ఇది. యా, అండ్ హారిస్ జయరాజ్ యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్. సో కొన్ని కేసులు కూడా నడిచాయి ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ కాపీ కొట్టాడని చెప్పి. బట్ బట్ నెవర్దెలెస్ ఈ మ్యూజిక్ ఆబ్వియస్లీ చాలా పెద్ద హిట్. అండ్ దాని తర్వాత హారిస్ జయరాజ్ చాలా మూవీస్ తీస్తాడు అండ్ చాలా మూవీస్ మ్యూజిక్ సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఈ మూవీ గౌతమ్ మేనన్ డైరెక్టర్ డెబ్యూ మూవీ కూడా, అండ్ రీమా సేన్ తమిళ్ డెబ్యూ మూవీ. రీమా సేన్ చాలా బాగుంటుంది. ఈ ఒక్క మూవీలోనే బాగుంటుంది. నాకు ఇంకా దీని తర్వాత ఇంకా దేంట్లోనే అంత నచ్చదు. నాకు ఇంకేం మూవీస్ తెలియదు. నీకు ఇష్టం లేదు ఒక సినిమా ఉండేడు. నాకు ఇష్టం కదా దాంట్లో దరిద్రంగా ఉంటుంది, చెత్త క్యారెక్టర్. మనసంత ఆ సినిమా పేరు నువ్వే, అందులో కూడా బాగానే ఉంటుంది. మనసంత నువ్వేలో కూడా, బట్ ఇంత బాగుండదు. ఈ మూవీలో ఒక డిఫరెంట్ అమ్మాయి లాగా నాకు ఏదో ఒక మన ఇంటి పక్కన ఉన్న ఒక స్ట్రాంగ్ అమ్మాయి లాగా. ఈ అమ్మాయి జస్ట్ ఒక ప్లెయిన్ మంచి చుడిదార్స్ వేసుకుంటుంది అండ్ నెక్స్ట్ న్యూట్రల్ కలర్ మేకప్ వేసుకుంటుంది. సో చాలా వెరైటీగా బాగుంటుంది. యా, అవుట్ఫిట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో కూడా చాలా మంది అంటారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఎంత బాగుంది అని. యా, అండ్ మ్యూజిక్, బ్యాక్ టు మ్యూజిక్. మనోహర, ఇంకా నింగికి జాబిలి అందం, వర్షించే మేఘంలో ఉన్న ఈ 3 సాంగ్స్ నాకు చాలా ఇష్టం. అన్ని పాటలు బాగుంటాయి. వేరే ఒక సాంగ్ ఉంటుంది నాకు చిరాకు వస్తుంది. ఓ మామా 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 మామయ్యా, పాట నాకు చిరాకు. నాకు చిరాకు. మామయ్య. ఇంకొకటి అతడెవడు ఇతనెవరు లిపి అక్కకి అలాంటి బెడ్ ఉండేది కదా, కరెక్టే గుర్తొచ్చింది నాకు. అవును, నావెనకే వచ్చాడు. ఊహాన్ని గుర్తున్న అక్క రూమ్ నిండా మాధవన్ పోస్టర్స్ ఉండేవి. అవును, మాధవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బైక్ ని కూడా కొనుక్కుంది కదా. అవును, అవునా? ఏ బైక్? స్పిరిట్. ఏ బైక్? ఆ స్పిరిట్ పోస్టరే ఉండదు నీ దగ్గర. ఓకే ఓకే, నాకు గుర్తులేదు. అతను బ్రాండ్ అంబాసిడరా? అప్పుడు ఆ స్పిరిట్ ఉన్న టైంలో మాధవన్ నీ దగ్గర పోస్టర్ కూడా ఉంది ఆ యాడ్ ది. నాకు గుర్తులేదు. బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు, ఆ బైక్ పైన నుంచుని పక్కన నుంచుని ఉంటాడు. యా, నాకు నిజంగా గుర్తులేదు. అక్రమంలో మనమే ఎక్కువ అక్క కంటే మనకే గుర్తున్నాయి. ఆ సీన్ గుర్తులేదు కానీ సీన్ కాదండి, అది రియల్ లైఫ్. అది రియల్ లైఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ వచ్చాక రైనా హై తేరే దిల్ మే హిందీ వచ్చింది. అందులో ఆ మూవీలో ఎందుకో సోల్ ఉండదు. ఈ మూవీలో RHTDM లో అసలు అంత పెద్ద టైటిల్ పెట్టారు నాకు తెలియదు కానీ అందరూ RHTDM అనేవాళ్ళు. ఆ మూవీలో సోల్ ఉండదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ కహ్ రహా హై తే, ఆ పాటలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది కదా, వర్షించే మేఘం దాంట్లో ఒక ఎమోషనల్ ఉంటుంది, సడన్ గా ఏడవడం స్టార్ట్ చేస్తారు. అదే చాలా ఫేక్ అనిపిస్తుంది హిందీలో, సేమ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో యా, యాక్చువల్లీ రీక్రియేట్ చేయడం కష్టం. కొన్ని మూవీస్ అలా వచ్చేస్తాయి, దాని తర్వాత రీక్రియేట్ చేయడం బికాస్ మాధవన్ హీరోయిన్ కొంచెం కష్టమే. అయినా వాళ్ళకి వాళ్ళు ఎలా రీక్రియేట్ చేస్తారో బొరుగుట్టద వాళ్ళకి అనిపిస్తుంది. ఇదే నాకు వర్షం మూవీయా కాదు, నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను అనిపించింది. త్రిష తెలుగులో తమిళ్లో 2 త్రిషనే. సో నాకు అనిపించేది ఎందుకు బొరు కొట్టదా, సేమ్ అప్పుడే చేయడానికి ఏంటి. ఆయన కూడా భూమిక కాదు, జనీలియా సేమ్, బొమ్మరిల్లు అక్కడ ఇక్కడ. నా పాయింట్ ఏంటంటే ఈ మూవీని రీక్రియేట్ చేస్తారు, ఓకే ఫైన్, సక్సెస్ఫుల్ హిట్స్ ని రీక్రియేట్ చేస్తారు, నో ప్రాబ్లం. కాకపోతే నేను చూసా, అది కూడా హిందీ మూవీ కూడా చూసా, థియేటర్కి మరీ చూసా, కానీ అందులో నాకు సోల్ మిస్సింగ్ అనిపించింది. అది అందులో యా నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈవెన్ నువ్వు సఖీ తీసుకున్నా కూడా హిందీ వర్షన్, అది కొంచెము వాళ్ళ హిందీ కల్చర్ స్టైల్ కి సరిపడా ఏమంటారు చేంజెస్ చేయడం వల్ల మనం నాకు తెలిసి కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాకైతే హిందీ వర్షన్
యా నాకు సత్య చూసినప్పుడు ఇంత నాన్ సెన్స్ కాన్వర్సేషన్స్ ఎందుకు, ఎంత బోరింగ్ ఉంది, ఇంత లాంగ్ కాన్వర్సేషన్స్ అవసరం, తెలుగులో అయితే ఎంత చక్కగా చిన్న వన్ బిట్టే ఉంటుంది టైప్స్ నాకు అనిపించింది. బట్ నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కి మాత్రం ఆ మూవీ చాలా నచ్చింది. సో ప్రాబబ్లీ ఆర్ఎచ్ టీడీఎం కూడా చాలా మందికి ఇష్టము, అందరికి ఇష్టము. యా మేబీ తెలుగులో చూడకపోతే హిందీలోనే స్ట్రైట్ గా చూస్తే నచ్చొచ్చు మనకి. బట్ ప్రాబబ్లీ అటు నార్త్ వాళ్ళకి మనది చూసి ప్రాబబ్లీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ కల్చరల్ డిఫరెన్స్. ఇప్పుడు నేను పూణేలో ఉంటున్నాను కదా, అందరూ నా ఆఫీస్ లో వాళ్ళందరూ తెలుగు సినిమాలే చూస్తారు. ఐ మీన్ తెలుగు అంటే సౌత్ ఇండియన్ మూవీస్ చూస్తారు, తమిళ్, తెలుగు ఈ మూవీస్ తప్ప వాళ్ళు బాలీవుడ్ మూవీస్ ఎవరు ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు పక్కన నడుచుకుంటూ పోతూ రాములా అనుకుంటూ పోతూ ఉంటారు పక్కన తెలుగు పాటలు పాడుకుంటూ. సో ఇప్పుడు యాక్చువల్లీ చాలా వరకు ఇప్పుడైతే అందరికి తెలుగు మూవీసే అండ్ సౌత్ ఇండియన్ మూవీసే ఇష్టం. అండ్ మా నీస్, నెఫ్యూ వీళ్ళందరికీ కూడా విజయ్ తలపతి ఇలాంటి వాళ్ళు, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళే ఇష్టము ఫేవరెట్ హీరోస్ గా. బట్ లాంగ్ స్టోరీ షార్ట్, నార్త్ ఇండియన్ మూవీస్ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది, అట్లీస్ట్ సాథియా టైప్స్ లో అయితే, కంపేర్ టు తెలుగు అండ్ తమిళ్. ఇప్పుడు ఈవెన్ ఆ పాత DDL అవి తీసుకున్నా కూడా ఓవర్ యాక్షన్, హైపర్ వెరీ లౌడ్ మూవీస్ అవన్నీ. ఓకే, దాని తర్వాత ఇంకొకటి చెప్తాం అనుకున్నాను. సో గౌతమ్ మీనన్ కి మాధవన్ పైన కోపం వచ్చిందట. ఎందుకంటే మాధవన్ కి స్టోరీ చెప్తే మాధవన్ నా మెంటోర్ మణిరత్నంకి వెళ్ళి ఫస్ట్ ఈ స్టోరీ వినిపించి నువ్వు, అతను ఓకే అంటేనే నేను చేస్తాను మూవీ అని చెప్పాడట. దాని తర్వాత గౌతమ్ మీనన్ కి చాలా కోపం వచ్చిందట. ఆయన కూడా వెళ్ళి మణిరత్నంకి చెప్పాడట. మణిరత్నంకి నచ్చలేదట. కానీ గిల్టీ ఫీల్ అయ్యి మాధవన్ ఈ మూవీ చేశాడట. అని స్టోరీ వికీపీడియాలో ఉంది. కానీ ఇది సఖి ఆబ్వియస్లీ చాలా మందికి నీలాంటి వాళ్ళందరూ చాలా ఫ్యాన్స్ అయిపోయారు మాధవన్ కి. కానీ చెలి మూవీ తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి మాధవన్ ఇంకా ఎక్కువ నచ్చాడు. సిమెంట్ చేసింది. యా బట్ ఓవరాల్ నాకు నచ్చిన మూవీస్ మాధవన్ అంటే రెండే. నాకు ఇంకా వేరే ఏ మూవీస్ నచ్చవు మాధవన్, టు బి క్వైట్ ఆనెస్ట్. నీకు తెలుస్తుందో కానీ అక్కకి యువ మూవీ తర్వాత నుంచి మాధవన్ అంటే ఇష్టపోయింది. యువ కూడా కాదు లిపి, ఇంకొక మూవీ ఉంటుంది డుమ్ 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 బానే ఉంటుంది కదా. బానే ఉంటుంది. ఈ 3 మూవీస్ ఇష్టం. ఇంకొక మూవీ ఉంటుంది కమల్ హాసన్ తో వస్తాడు, శివం. నాకు అందులో కూడా నచ్చలేదు. అందులో చాలా ఆరోగ్యంట్, సెల్ఫ్ సెంటర్డ్. క్యారెక్టర్ వల్ల మాధవన్ నచ్చలేదు. బట్ మోస్ట్ రీసెంట్లీ నాకు మాధవన్ అసలు నచ్చలేదు. లైక్ రీసెంట్లీ ఒక మూవీ అడ్వర్టైజింగ్ కోసము అక్షయ్ కుమార్ ఇంకా మాధవన్ ఇద్దరు పక్క నుంచున్నారు. ఈవెన్ దో అక్షయ్ కుమార్ మాధవన్ కంటే సిగ్నిఫికెంట్లీ ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా అక్షయ్ కుమార్ తన బాడీ పైన తీసుకున్న కేర్ ఇక్కడ మాధవన్ చూస్తే మనకి కొంచెం సాడ్ అనిపిస్తుంది. మరి అందరూ అలా ఉండాలని లేదు, కాకపోతే ఇలా మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఫిట్నెస్ పైన కేర్ తీసుకోవాలి కదా, అది నా ప్రాబ్లం. ఒక ట్రివియా అడుగుతాను, క్విజ్. ఈ మూవీలో గౌతమ్ మీనన్ ఒక సీన్ లో యాక్ట్ చేశాడు. ఏ సీన్? బొకే డెలివరీ. అండ్ గౌతమ్ మీనన్ యాక్చువల్లీ చాలా మూవీస్ తీసారు. దీని తర్వాత ఏం మాయ చేసావే, కానీ నువ్వేం మాయ చేసావే, సో బేసికలీ తను అన్ని మూవీస్ లో హీరోయిన్స్ ని వైట్ డ్రెస్ తోటి ఇంట్రడ్యూస్ చేసే టైప్. లైక్ ఇందులో కూడా అతను ఇంకొక డైరెక్టర్ కదా. ఇతను కాదక్క, ఆ భూమిక, తన పేరేంటి, అదే భూమిక వెంకటేష్ సినిమా పేరేంటి? వాసు డైరెక్టర్. యూజువల్లీ అమ్మాయిల్ని వైట్ డ్రెస్ తో ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాసు డైరెక్టర్ ఇతనేమో అనుకో. సింధీ మిన్నలే, రెహనా హై తేరే దిల్ మే, కాకా కాకా, ఘర్షణ, వేరే అన్ని తమిళ మూవీస్ నాకు తెలీదు. ఏం మాయ చేసావే. యా, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకోదనుకుంటా కదా. ఏమాయ చేసావేలో బ్లూ అండ్ ఏదో సారీ కట్టుకుంటుంది అనుకుంటా. ఓకే యాక్చువల్లీ ఏమై చేసావు చూడలేదు మూవీ. అతను కరుణాకరన్ అక్క, అతను డైరెక్టర్. తను వైట్ దాంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. చెప్పనా? తొలి ప్రేమ గుర్తుందా? తొలి ప్రేమ, యువకుడు, వాసు,
బాలు ఏబిసి You're right. EFGHI హ్యాపీ డార్లింగ్ లో కూడా వైట్ కలర్ ది చర్చ్ కి వెళ్తూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సో తను ఇంతకి వైట్ డ్రెస్ నాలుగు వైట్ సెంటిమెంట్ ఉందేమో అతనికి. ఎనీవే ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ కన్నడలో కూడా రీమేక్ చేశారు. ఈవెన్ దో రెహ్నా హై తేరే దిల్ మే అనే మూవీ వచ్చినా కూడా హిందీలో కూడా డబ్ చేశారు మళ్ళీ. అండ్ కన్నడలో ఎవరు యాక్టర్ తెలీదు. అండ్ ఈ మూవీ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ కాదు, ఇంకొకటి ఏంటంటే అబ్బాస్ కి చాలా కోపం వచ్చిందట ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఓవర్ షాడో చేసేసాడు, తన సీన్స్ అన్ని చాలా కట్ అయిపోయాయట. సో అందుకని మాధవన్ చేశాడని చెప్పి మాధవన్ పైన బ్లేమ్ వేసి చాలా కోపం వచ్చిందట. సో అది కూడా వికీపీడియాలో రాశారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్ యుక్తాముఖి అనుకున్నారట, దాని తర్వాత ఈషా కోపికర్ అండ్ ఫైనల్లీ రీమా సేన్ ని ఫైనలైజ్ చేశారట. రీమా సేన్ వాస్ ది బెస్ట్ చాయిస్. ఇక్కడ పాయింట్స్ కలిపి కావ్య కానీ ఇంకా మెమరబుల్ సీన్స్ మాట్లాడుకోవాలంటే ఆ క్లైమాక్స్ సీన్ కూడా కొంచెం బాగుంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అబ్బాయిని హగ్ చేసుకుని అది ఎండ్ అవుతుంది, అది బాగుంటుంది. సో చాలా మెమరబుల్ సీన్స్ ఉంటాయి, మంచి స్టోరీ. అండ్ అంతేనా, ఇంకెవరున్నాయా లిపి? ఓకే, సో దీనికి IMDb రేటింగ్ 7.6 out of 10. సో నా రేటింగ్ ఈ మూవీకి 9 out of 10. నేను చాలాసార్లు చూసాను. లిపి? నేను ప్రాబబ్లీ 9.5. ఆ 0.5 ఎందుకు అంటే ఐ డోంట్ నో, యాక్చువల్లీ 10 years 10 on 10. లిపి ఫస్ట్ టైం చెప్పింది 10 out of 10 చెప్పిన మూవీ ఫస్ట్ అనుకుంటా. సెకండ్ అంటే ఈ మూవీలో అన్నీ ఉంటాయి, అన్ని పాయింట్స్ ఉంటాయి. లైక్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, మ్యూజిక్ ఉంది, అండ్ నావెల్టీ ఉంది. నాకు మెయిన్ రీజన్ ఈజ్ నాస్టాల్జిక్ ఫీలింగ్. నాకు అక్క ఇంటర్ డేస్ అండ్ నా 6th class డేస్ గుర్తొస్తూ ఉంటాయి. సో నాకు మోర్ దెన్ స్టోరీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ నేను ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్ కి బాగా రిలేట్ అవుతూ ఉంటాను అనమాట, సాంగ్స్ విన్నా ఆర్ ఎనీథింగ్. సో ఎన్నిసార్లు పెట్టేదాన్ని కదా క్యాసెట్ ఇంట్లో, రిపీట్ 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 మ్యూజిక్ మీ ఇద్దరికి పిచ్చెక్కుంటుంది. అవును, ఆ టైంలో రమణ గోగుల ఫ్యాన్. అవును, అండ్ ఆర్పి పట్నాయక్. ఇప్పటికి రాలేదు అనుకుంటా ఆర్పి పట్నాయక్. అప్పటికి రాలేదు, ఎందుకంటే వచ్చాడు రాలేదు. మనసంతా నువ్వే, ఆర్పి పట్నాయక్. ఈ అమ్మాయి నెక్స్ట్ మూవీ మనసంతా నువ్వే. దానికంటే ముందు నువ్వు నేను, అమెరికా అమ్మాయి బాబో. యాక్చువల్లీ రివర్స్ అమ్మాయి ఆ మూవీ ఫస్ట్ తమిళ్లో చెప్పాను, తమిళ్లో డెబ్యూ. అమెరికా అమ్మాయి బాబోయ్ పారిపోతున్నారు బాబోయ్, పిల్ల రహో. ఎనీవే, సో అవి మా రేటింగ్. అండ్ ఇంకొక పాడ్కాస్ట్ మేము చేసింది మీకు రిమైండ్ చేద్దాం అనుకున్నాను. పాడ్కాస్ట్ మూవీ పేరు కిక్. సో కిక్ మూవీ అందరికీ ఇష్టమైన మూవీ, చాలా ఫన్ మూవీ. సో దానిపైన మేము పాడ్కాస్ట్ చేసాము. యాక్చువల్లీ చాలా హిట్ మూవీ అండ్ చాలా చాలా ఫేమస్ మూవీ, కానీ మాకు మాత్రం మొత్తం 8 subscribers వచ్చారు ఆ మూవీ పైన పాడ్కాస్ట్ చేసినందుకు. సో ఒకవేళ మీరు కిక్ మూవీ చూసి మీరు మా పాడ్కాస్ట్ మిస్ అయితే గనక ప్లీజ్ చెక్ చేయండి, మా పాడ్కాస్ట్లో ఉంటుంది. సో అది కిక్ మూవీ గురించి. అండ్ కొన్ని యాక్చువల్లీ మనము వేరే మూవీస్ గురించి చెప్పి దాని తర్వాత కామెంట్స్ చదువుతాను, వేరే లాంగ్వేజ్ మూవీస్. సో కావ్య నువ్వు ఫస్ట్ చెప్తావా? లిపి? నేను లాస్ట్ నేను చెప్తానైతే. సో ఫస్ట్ వాట్ నాట్ టు వాచ్ అనే మూవీ, ఆబ్వియస్లీ నేను ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ స్పాట్లెస్ మైండ్ రాసుకున్నాను, కానీ లాస్ట్ పాడ్కాస్ట్ లో ఆల్రెడీ చెప్పేశాను. సో కావ్య లిపికి ఇష్టం అని చెప్తే నాకు ఇష్టం లేదు అని చెప్పాను. సో అది తీసేసిన తర్వాత ఇంకొక వాట్ నాట్ టు వాచ్ మూవీ ఏంటంటే ఇట్.
ఇది కూడా ఒక హారర్ మూవీ. Oh, యా okay. You mean Stephen King novel based? యా ఆ నావల్ బేస్డ్ మూవీ, ఒక టీనేజర్స్ మూవీ యాక్చువల్లీ బేసికల్లీ. అండ్ యా ఇది ఒక హారర్ మూవీ. ఒక క్లౌన్ ఉంటాడు, అబ్బాయి ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, ఏలియన్ ఎవరో తెలీదు. సో అదేదో హారర్ మూవీ. అండ్ ఏం బాగాలేదు అసలు. సో నేను యాక్చువల్లీ చాలా మంచి మూవీ అనుకుని, బికాస్ దానికి IMDb రేటింగ్ అంతా చాలా ఎక్కువ ఉంది. సో నేను ఆశపడి చూసాను, కానీ చాలా చెత్తగా ఉంది. సో ఒకవేళ మీకు హారర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఈ మూవీ స్కిప్ చేయొచ్చు. సో అంత బాగుండదు. నేను వాట్ నాట్ టు వాచ్ హారర్ మూవీస్ చెప్తున్నాను ఎప్పుడు. ఓకే, వాట్ టు వాచ్ అనేది ఒక హిందీ మూవీ. ఈ మూవీ నేను యాక్చువల్లీ రీసెంట్గా చూసాను, ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యాను అనుకున్నాను. మూవీ పేరు డార్లింగ్స్. సో ఈ మూవీ ఆలియా భట్ అండ్ అష్రఫ్ అలీ షా మూవీ చాలా బాగుంటుంది. అండ్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చాలా మంచిగా చూసిన మూవీ. సో ఒకవేళ డార్లింగ్స్ మూవీ హిందీ మూవీ చూడకపోతే చూడండి. ఇది ఐదర్ ఎక్కడో ఏదో ఛానల్లో ఉంది, Z5 లోనో అమెజాన్ ప్రైమ్ లోనో ఎక్కడో ఉంది. బట్ ఎక్కడో మీరు కనుక్కుని చూడండి, చాలా బాగుంటుంది. చెప్పండి నెక్స్ట్. ఓకే, నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మూవీస్ నేను చెప్పాను లేదో నాకు గుర్తులేదు, మై కజిన్ బెన్నీ. ఈ మూవీ చాలా చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మోస్ట్ రీసెంట్లీ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది మూవీ. సో యూట్యూబ్ మూవీస్ కొన్ని ఫ్రీ పెడతారు, అది పెట్టారు. అండ్ నేను జిమ్ లో చాలా కష్టమైన వర్క్అవుట్ చేస్తున్నప్పుడు ఇలాంటి కామెడీ మూవీస్ చూస్తే నాకు టైం ఇలాగా ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది ప్రాబ్లీ నేను ఒక 5 times చూసాను. యాక్చువల్లీ మూవీ నాకు ఇంట్రడ్యూస్ చేసింది కళ్యాణ్ ఇంకా అలంకృత ఇంట్రడ్యూస్ చేశారు మూవీ. వాళ్ళ ఇంటికి డాలర్స్కి వెళ్ళినప్పుడు ఒక రోజు నైట్ ప్లే చేస్తారు, నాకు చాలా నచ్చినప్పుడు. తర్వాత రీవాచ్ అట్లీస్ట్ 3-4 times చేశాను. నచ్చింది నాకు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ మై కజిన్ విన్. నాకు ఇంట్రడ్యూస్ చేసిన నాన్న, ఒకసారి నేను నాన్న చూసాము. ఓకే, ఇది కోర్ట్ కేస్, ఒక మర్డర్ కేస్ ని సాల్వ్ చేయడం, కామెడీ సీన్స్. సో వాట్ నాట్ టు వాచ్ నీసా నీకో కూడా చూపించా మూవీ. ఓకే, మై కజిన్ విన్నీ. లేదు, తెలియదు నాకు. నాట్ వాచ్ మూవీ నాకేం లేదు ప్రస్తుతం. నెక్స్ట్ నాది స్ట్రీట్ ఏంజల్. ఇది వరకు చెప్పలేదు అనుకుంటా ఇది, బట్ స్ట్రీట్ ఏంజల్ అగైన్ ఇది కూడా మూవీ. చార్ల్స్ ఫారెల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్. నోబడీ కెన్ బీట్ చార్ల్స్ ఫారెల్ నా బుక్స్ లో. బట్ మస్ట్ వాచ్, వెరీ హార్ట్ టచింగ్ మూవీ, వెరీ బ్యూటిఫుల్ మూవీ. వాట్ నాట్ టు వాచ్ ఏమైనా ఉందా లిపి? లేదు. ఓకే, సో అవి మా మూవీ సజెషన్స్. సో మీకు బోర్ కొడితే కనుక ఈ మూవీ సజెషన్స్ చూడండి, ఈ మూవీస్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇంకో కొన్ని కామెంట్స్ చూద్దాము. సో ఫస్ట్ కామెంట్ రాసిన వాళ్ళు షేక్ ఇమ్రాన్ గారు. సో ఈయన ఏమన్నారంటే ఓజీ సాంగ్స్ రియాక్షన్ సిస్టర్ అని అడిగారు. ఓజీ అనేది పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 2025 లో రిలీజ్ అవుతుంది. సో ఆ మూవీ సాంగ్స్ రియాక్షన్ చేయమన్నారు. సో డిస్కస్ చేసుకుని చెప్తాను, ఆలోచించుకోండి. నెక్స్ట్ పాడ్కాస్ట్ రాసిన వాళ్ళు నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు శ్రీనివాస్ యోగానందరావు గారు. సో ఈయన ఏమన్నారంటే ఇది అతడు మూవీ పాడ్కాస్ట్ కింద రాసిన వాళ్ళు. సో మోహన్ గాంధీ లిపి నీకు తెలిసేమో అని చెప్పి రాసుకున్నా లిపి. మోహన్ గాంధీ గారు దర్శకునిగా గతంలో వచ్చిన వారసుడు వచ్చాడుకి దీనికి పోలికలు ఉన్నాయి. త్రివిక్రమ్ హీరోలో ఎప్పటిలాగే నేల విడిచి సాము చేస్తాడు ఇందులో కూడా. అంటే ఏంటి లిపి? నేల విడిచి ఏమో మరి నేను చూడలేదు ఆ మూవీ కాదు. సారీ. ఓకే సారీ. త్రివిక్రమ్ హీరోలు ఎప్పటిలాగానే నేల విడిచి సాము చేస్తాడు ఇందులో కూడా. నేల విడిచి సాము చేస్తాడు అంటే ఏంటో చెప్పు తెలుగు టీచర్. నేల విడిచి సాము చేస్తాడు అంటే నాకు తెలిసి లైక్ కింద నుంచి లైక్ ఓకే ఐఎమ్ సో సారీ బట్ నా ఉద్దేశం ప్రకారం నేల విడిచి సాము చేయడం ఈదర్ జంప్ చేస్తూ ఫైట్ చేస్తారు, like beyond reality, like ఏదో కృషి ఉండే నాస్తి దుర్భిక్షం టైప్స్ లో నాకు తెలిసి బియాండ్ ద ఎక్స్పెక్టేషన్, బియాండ్ ద రియాలిటీ. నేల విడిచి సాము ఐ థింక్ ఇస్ వాట్ దట్ ఇస్. కాదు, సాము అంటే
వ్యాయామం అని అర్థం. ఓకే సరే, తర్వాత అదేంటో వ్యాయామం అంటే ఎక్సర్సైజా? అవును, వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అక్క. మరి అది కూడా తెలీదా అక్క? సో సబ్స్క్రైబర్స్ ఒకవేళ నేల విడిచి సాము చేయడం అంటే ఏంటో తెలుసా కనుక మాకు కామెంట్స్ తెలపండి ప్లీజ్. నీకు ఆ మాత్రం తెలుగు రాదా అని తిట్టకండి ప్లీజ్. నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు శివకుమార్ గారు. శివకుమార్ గారు ఏమన్నారంటే లిప్పి లుక్స్ లైక్ అ హీరోయిన్. అండ్ ఇంకొక కామెంట్ రాసిన వాళ్ళు మ్యూజిక్ హీల్స్ గారు. సో ఈయన ఏమన్నారంటే మనం చెప్పాం కదా మేము వేరే లాంగ్వేజ్ మూవీస్ కూడా చేస్తే మీరు చూస్తారని అడిగాం కదా, గుర్తుందా? సో దానికి రెస్పాన్స్ ఇచ్చారు. ఏమన్నారంటే అక్క, వన్ సజెషన్, డోంట్ ఆస్క్ వ్యూవర్స్ వాట్ దే వాంట్ టు వాచ్, యూ గైస్ జస్ట్ డూ వాట్ యూ డూ విత్ హార్ట్ అండ్ ఎక్సైట్మెంట్, యూ విల్ ఆల్వేస్ ఫైండ్ యువర్ ఆడియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. యా, చాలా మంచి కామెంట్. దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు సూరజ్ రావు గారు. సో ఈయన ఏమన్నారంటే ఇది ఇండియన్ 2 మూవీ గురించి. సో ఈ మూవీ చూడటం ఒక సాహసం, ఇది చూసిన పీపుల్ అందరికీ పద్మశ్రీ ఇవ్వాలి, అలాంటి ఘోరాన్ని తట్టుకున్నందుకు. ఇది లైగర్ కన్నా దారుణం, తాత రావద్దయ్యా అని రాశారు. చాలా ఫన్నీ కామెంట్. సో అందుకని పాడ్కాస్ట్ చదువుదాం అనుకున్నా. చాలా ఫన్నీ కామెంట్. రావద్దయ్యా, ఐ అగ్రీ. యా, మనం అందరము హ్యాష్ పెడదాము ఇండియన్ 3 రావద్దు అని. సో ఎనీవే, సో అది మా కామెంట్స్. అండ్ మా మూవీ పాడ్కాస్ట్ చెల్లి మూవీ గురించి. మేము 90s లో కిడ్స్ కాబట్టి మాకు ఈ మూవీ ఒక ఎమోషన్ లాగా, ఒక కల్ట్ మూవీ ఇది మాకు. సో అందుకని మేము ఈ పాడ్కాస్ట్ చేసాము. మరి మీరందరూ కరెక్ట్ అవుతారు, రెజొనేట్ అవుతారు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో అది మా పాడ్కాస్ట్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో కలుద్దాము. ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్స్ వదలండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.